చక్కటి ఆరాధన చేసుకున్నాం. ఆరాధన చేసిన క్వైర్ బృందాన్ని దేవుడు డబ్బుగా దీవించును గాక. ఇంకా మన ఆరాధన పరలోక ధూపానికి చేరాలి. ఈ యొక్క సౌండ్ ప్రూఫ్ చేసుకున్నాం. చాలా మంది చాలా బలంగా ఆరాధన చేస్తున్నారు. వారి హృదయాలు కుమ్మరించుకుంటున్నారు. పెద్ద సౌండ్స్ చేస్తున్నారు. ఇప్పుడైతే నాకేమి బెంగలేదు మీరు ఎట్లా సౌండ్ చేసిన, ఎందుకంటే బయట వాళ్ళతో మనకి ప్రాబ్లం లేదు, అంతా బంధించేశాం. సో ఇంకా ఎంతగా మనం దేవుణ్ణి ఆరాధిస్తామో, హృదయాంతరంగంలో నుంచి ఆరాధిస్తామో, అప్పుడు దేవాతి దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం. ఈ రోజు చక్కటి ఆరాధన జరిపించిన క్వైర్ బృందానికి, పాటలు పాడిన జాన్కి, సురేఖమ్మకి, ఇక కొంతమంది యూత్ కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించిన చేసి కూడా దేవుని వాక్యాన్ని వాయిద్యం వాయించిన రాకేష్ ఆత్మ గారికి కూడా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 వచనాలు డాక్టర్ శోభమ్మ గారు చదివినిపించారు. ఆ వాక్యాన్ని చూపించండి. మనము చాలా మార్లు తెలుసుకున్న దృష్టాంతము, సంఘటన రాసి ఉన్నది, కానీ ఒక ప్రత్యేకమైన కోణంలో ఈరోజు ఆ వాక్యాన్ని మనము వినబోతున్నాం. చిన్ని ప్రార్థన చేద్దాం. సర్వజ్ఞుడ, సర్వశక్తిమంతుడ, దయామయ, నీ పాదాలకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న సమయం నీ పరిశుద్ధ మందిరంలో, నీ పునరుత్థాన ఆరాధనలో, మాసములో మొదటి ఆరాధనలో మేము పాల్గొని ఉంటుండగా తండ్రి, నీ యొక్క కృప మాతో ఉంచినారు. మీకు వందనాలు ఆయన. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, వాక్యం ద్వారా, విజ్ఞాపనల ద్వారా మహిమ పొందుకోవాల్సిన వాడు నీవు తండ్రి. ఇప్పుడు నీ వాక్యాన్ని మా చేతిలో పెట్టుకుని ఉన్నాం ప్రభా. మా హృదయాన్ని మీ స్వాధీనంలో ఉంచుకునండి. మాట్లాడుచున్న స్వరానికి, వినుచున్న హృదయానికి నీ ఆత్మ కావలి ఉంచి బలముగా నీ ఆత్మతో అభిషేకించి మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనందరికీ తెలిసిన సంఘటన, శతాధిపతి యేసు దగ్గరికి రావటం, యేసు వారి విశ్వాసాన్ని చూసి అప్రిషియేట్ చేయటం, అలానే శతాధిపతి వచ్చిన పని పూర్తి చేసుకోవటం, యేసుక్రీస్తు వారు శతాధిపతికి మంచి టైటిల్ ఇవ్వటం, ఇవన్నీ మనము చాలాసార్లు విన్నాం. అయినా మరొకసారి నేను మీ ముందుకి శతాధిపతిని గురించిన ఒక 7 విషయాలు తీసుకుని వచ్చి అందులో ఒక విషయాన్ని వేరే యాంగిల్లో ఆలోచనలోకి వెళ్ళబోతూ ఉన్నాం. చూడండి, మొదటి మాటలో ఏమని రాయబడ్డది? ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగిల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఆమేన్. చూడండి, ఒక శతాధిపతి యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభువా అని పలకరిస్తూ ఉన్నాడు. ప్రతి మాటలో కూడా చాలా విలువైన అర్థం ఉంది. ప్రతి మాటలో కూడా నీ హృదయానికి తాకేటట్టుగా అక్కడ రాయబడ్డది. ఒక శతాధిపతి అనగానే ఆయన ఒక అన్యుడు. అన్యుడు అంటే రోమా సామ్రాజ్యంలో పనిచేస్తున్న పోలీసు బెటాలియన్ అధిపతి, 100 మంది సైనికులకి అధిపతిగా ఉన్న శతాధిపతి అక్కడికి వచ్చి తన మిత్రుడు, బంధువు పెరాలసిస్ ద్వారా పడి ఉన్నాడు. అతడి స్వస్థత కొరకు యేసు దగ్గరికి వచ్చి అక్కడ రాయబడింది. ఆయన ఏమంటున్నాడు? ప్రభువా, నా దాసుడు పక్షవాయు మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి. ఆమేన్. చూడండి, ఒక అన్యుడు ప్రభువుని, యేసుక్రీస్తుని ప్రభువుగా పలుకుతాం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈనాటి దినాల్లో యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించడానికి వెనుకంజు వేస్తున్నారు. 2000 సంవత్సరాల క్రితము, 2020 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక రోమా సైనికంలో పనిచేస్తున్న అధిపతి యేసు దగ్గరికి వచ్చి యేసుని ప్రభువా అని ఆయన పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఎంతమంది యేసుని ప్రభు అని పలకరిస్తున్నారు? ఆనాడు ఆ శతాధిపతి ప్రభు అని పిలవటం ద్వారా సర్వ మానవాళికి కూడా ఆయన ప్రభువే. ఆ గొప్ప సత్యాన్ని చాలా మంది గుర్తించవలసిన అవసరం ఉంది. ఆ గొప్ప సత్యాన్ని గ్రహింపు లేక యేసుని ఇంకా ప్రభువుగా అంగీకరించకుండా, యేసు ఒక మత నాయకుడిగా, యేసు ఒక జనాంగానికి మాత్రమే ఆయన నాయకుడిగా భావిస్తూ ఉన్నారు. కానీ ఈ శతాధిపతి ఒక అన్యుడు దేవుణ్ణి ప్రభువు అని పిలవటం ద్వారా ఆ యొక్క అమోఘమైన సత్యాన్ని
ఆ శతాధిపతి నోటి ద్వారా బయలుపరచబడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు అనగా ఒక వర్గానికో ఒక తెగకో ఒక ప్రాంతానికో నాయకుడు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన ప్రభువా అని పిలవటంలో సర్వ మానవాళికి అధినేతగా ఆయన ఉన్నాడని ఆ శతాధిపతి ఒప్పుకుంటూ ఉన్నాడు. మొదటి మాట, ఒక అన్యుడు యేసు క్రీస్తుని గుర్తించాడు, ఒక అన్యుడు. రెండవ మాట, యేసు నేను వచ్చి వారిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఆమేన్. రెండవ విషయం, ప్రభువా నువ్వు నా ఇంటికి రావటానికి నేను పాత్రుడను కాను. ఐఎమ్ నాట్ వర్ది. నువ్వు నా ఇంట్లోకి రావటానికి నాకు అర్హత లేదు అంటే యేసుక్రీస్తుని ప్రభువా అని పిలిచాడు. యేసుక్రీస్తుని ఉన్నత స్థలంలో చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక లోజాతి కుల దేవుడు, లోజాతి కుల ప్రాంత వ్యక్తి అని మన భారతదేశ ప్రజలు అంటున్నారు. కానీ ఈ శతాధిపతి అంటున్నాడు, నేను ఒక బెటాలియన్ అధిపతి అయి ఉండి, నాకు ఒక అధికారం ఉండి, నాకు మంచి ఇల్లుంది, మంచి పేరుంది, అయినా కూడా నీవు మహోన్నతుని కుమారుడు గనుక నీవు నా ఇంటిలోకి రావటానికి నేను అర్హుడను కాను. హల్లెలూయా. ఎంత చక్కటి స్థానాన్ని ఇచ్చాడో చూడండి శతాధిపతి. నువ్వు నా ఇంటికి రావటానికి అర్హత లేదు. మనకే కొంత త్రిబుల్ బెడ్రూమ్ ఉండంగా రా మా ఇంటికి రావచ్చు, చూడు రా మా ఇంటికి, పెద్ద మనుషులు కూడా పిలిచేస్తాం మనం, ఎందుకంటే మనకున్నది చూపించుకోవాలి. ఇక్కడ శతాధిపతికి ఉన్నది నాకేమీ లేదు అంటున్నాడు. ఐఎమ్ నాట్ డిజర్వ్డ్, ఐఎమ్ నాట్ వర్ది. నువ్వు నా ఇంటికి రావటానికి నేను పాత్రుడను కానంటున్నాడు. అంటే యేసుని ఎంత ఉన్నత స్థానంలో పెట్టాడు, తానంతా తగ్గించుకున్నాడు. హల్లెలూయా. రెండవ విషయంలో ఆయన తగ్గింపు కనపడతా ఉంది. మొదటి విషయము, ఆయన ఒక అన్యుడై ఉండి యేసుని ప్రభువా అని పిలుస్తున్నాడు. రెండవ విషయంలో ఆయన తగ్గించుకుని దేవునితో యేసుతో మాట్లాడుతూ ఉన్నాడు. మూడవ విషయం, నీవు మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఎవరైనా ఊహిస్తారా? నువ్వు మాట మాత్రం సెలవిమ్ము. వాట్ ఎ గ్రేట్ వాల్యూ గివెన్. ఎంత ఉన్నత స్థానాన్ని ఇచ్చాడో చూడండి ప్రభుకి. యూ జస్ట్ గివ్ అ వర్డ్. అంటే ఆయన మాటకు అంత బలం ఉందని గ్రహించాడు. ఆయన మాట మీద ఆయనకు అంత నమ్మకం కనబరుస్తున్నాడు. నేను దినకరన్ మీటింగ్కి వెళ్ళాను. మీరందరూ స్వస్థత పొందుకుంటారనే మాట ఇచ్చాడు పెద్ద మీటింగ్ లో. అమ్మగారు నేను అబ్బాబ్బే ఆయన చెయ్యి నా నెత్తి మీద పడితేనే గాని మేము బయటికి వెళ్ళమని పెద్ద లైన్ కట్టాం. అమ్మగారు నేను లైన్ లో వెళ్ళాం. ఇలా చేయి పెట్టాడు దేవుడు దినకరన్. అప్పుడు దాకా ఇడవలేదు, ఎందుకంటే ఆయన చెయ్యి తాకేంత వరకు మాకు నమ్మకం కుదరలేదు. ఈ శతాధిపతి, నువ్వు మాట మాత్రం సెలవి చాలు, నా దాసుడు పరచబడతాడు, స్వస్థత పొందుకుంటాడు. ఎంత నమ్మకం ప్రదర్శించాడో చూడండి. శతాధిపతిలో ఉన్న ఎంత అమోఘమైన లక్షణాలు అక్కడ మనకు కనబడుతున్నాయో. మూడో మాటలో నువ్వు మాట మాత్రం సెలవి అంటే ఆయన యేసు మాట మీద అంత నమ్మకం ఉంది. సింపుల్, నువ్వు మాట చెప్పు నాయనా, బా నీ నోటితో మార్పు వస్తే చాలు, అది 100% జరుగుతుంది, నాకు నమ్మకం ఉంది అంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు యొక్క మాటలో అంత విలువ ఉన్నది, అంత శక్తి ఉన్నది, అంత బలం ఉన్నది. ఆ మాట ద్వారా నా దూరంలో ఉన్న ఆ దాసుడు స్వస్థత పరచబడతాడని నమ్మకాన్ని డిక్లేర్ చేసినాడు. సహోదరి సహోదరుడా, ఇప్పుడు నేనైతే యేసు నా ముందు కనపడు, నా నెత్తి మీద చెయ్యివేయి, నువ్వు నా ఇంట్లో కూర్చో, అప్పుడు గాని నా రోగి సిద్ధపడదని అంటావా అనవా? అంటే మనం ఎంత బలహీనలో చూడండి. శతాధిపతి తన నమ్మకాన్ని డిక్లేర్ చేస్తున్నాడు. నా ఇంటికి రావటానికి పాత్రుడు కానంటున్నాడు. మాట మాత్రం సెలవి చాలు, నా రోగి నా దాసుడు స్వస్థపరచబడతాడని నమ్మకం చెప్తా ఉన్నాడు. నాలుగో విషయం, నేను కూడా అధికారం నాకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. చూడండి, నేను ఒక అధిపతిగా ఉన్నాను ప్రభువా, నా కింద పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు ఆర్డర్ ఇస్తే నిన్ను మోసుకుని ఇంటికి వచ్చి తెచ్చేస్తారు. అంతమంది పనులు ఉన్నారు నా కింద.
అయినా కూడా నువ్వు నా ఇంటికి రావాల్సిన పని లేదు, అంత అంత అర్హత నాకు లేదు. జస్ట్ మాట మాత్రం సెలవి, నా పని వాళ్ళతో చెప్పి నేను ఆ దాసుని మోసుకురమ్మంటే మోసుకొస్తా, నేను తీసుకెళ్ళమంటే తీసుకెళ్తా, తీసుకెళ్ళగలిగే శక్తిమంతులు నా దగ్గర ఉన్నారు అని ఆయన చెప్పి తన యొక్క తగ్గింపుని, తన యొక్క ఒబీడియన్స్ ని, యేసుకు ఉన్నటువంటి విలువను హైక్ చేస్తూ హెచ్చిస్తూ ఆ దాసుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆ శతాధిపతి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత యేసయ్య మాట అంటాడు, చెప్పండి యేసు చూడండి. ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని ఆమేన్. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు శతాధిపతిని చూసి ఒక బిగ్గెస్ట్ టైటిల్, ఇశ్రాయేల్ ప్రజల్లోనే ఇంతటి విశ్వాసం నేను చూడలేదని చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నీ హృదయంతో కొలవండి, నీ హృదయంతో కొలవండి. ఎలాంటి విశ్వాసాన్ని ప్రదర్శించుంటాడు? ఇశ్రాయేల్ ప్రజలు దేవుడి చేత ఏర్పాటు చేయబడిన జనాంగం. వారి విశ్వాసము ఈ యొక్క అన్యుడైన శతాధిపతి కంటే బలహీనమైనదట. శతాధిపతి యొక్క విశ్వాసము బలముగా ఉన్నదట. ఒకసారి మీరు మీ హృదయంతో కొలవండి, మీ హృదయ ఆలోచనతో కొలవండి. ఎంత హై లెవెల్లో ఉందో ఆయన యొక్క విశ్వాసము, ఎంత హై లెవెల్లో ఉందో చూడండి. ఆయన అంటున్నాడు క్లియర్ గా, ఇలాంటి విశ్వాసిని నేను చూడలేదు అంటున్నాడు. ఓకే, అది యేసుక్రీస్తు వారు ఇచ్చిన టైటిల్. కానీ ఇక్కడ మనం 4 మాటలు నేర్చుకున్నాం. 5వ మాట నేను వెనక్కి తీసుకెళ్తాను, కిందకి తీసుకెళ్తాను. మొదటి మాటలో ఆయన అన్యుడై ఉండి యేసు దగ్గరికి వచ్చాడు. 2వ మాటలో తగ్గింపు కలిగి దేవుని హెచ్చించాడు. 3వ మాటలో నాకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని, మాట మాత్రం సెలవి అని నమ్మకాన్ని ప్రదర్శించాడు. 4వ మాటలో నాకు అధికారం ఉన్నది కానీ నా అధికారం నీ ముందు నథింగ్ అని ఆయన క్లోజ్ చేసుకున్నాడు తన అధికార తత్వాన్ని. 5వ మాటలో క్రీస్తు వారు అంటున్నారు, నువ్వు వెళ్ళుము అని చెప్తున్నాడు. చూడండి 10వ వచనం. యేసు ఈ మాట విని 11వ వచనం చదువుకుందాం. అంతట యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. చూడండి, శతాధిపతి గురించి యేసు మాట్లాడిన తర్వాత యేసు వారు అంటున్నారు, నువ్వు వెళ్ళు, నువ్వు అనుకున్నది జరుగుతుంది అని చెప్పారు. అని చెప్పగానే ఆయన ఏం చేశాడండి? వెళ్ళిపోయాడు. ఒబీడియంట్ గా వెళ్ళిపోయాడు. అంటే అక్కడ ఆ శతాధిపతి స్థలంలో మనం పెట్టుకుంటూ ఉండాలి. ఒకవేళ నేనుంటే, నువ్వుంటే వెళ్ళమంటున్నా ఏంటని ఆ సద్దు తిరిగి మళ్ళా వచ్చి ఎసయ వస్తావా, ఎసయ తగ్గుతుందా అంటారా అనరా చెప్పండి. చాలా టిపికల్ మనుషులు మనం. యేసు మాట ఇచ్చాడు అంటే మాట మీద అంత నమ్మకం. ప్రభువు అని పిలిచాడు, నమ్మకము. అబ్బా, అదే నా ఆ ప్రాంత ఆ స్థలంలో నేనుంటే ఈయన వెళ్ళిపోమంటున్నాడు కదా అనేసి వెళ్ళడు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒకసారి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. కలెక్టర్ గారి దగ్గర వెళ్ళి ఏదో అప్లికేషన్ పెట్టాను. ఆయన చూశాడు, సంతకం చేశాడు, నేను చేస్తాను అని చెప్పేశాడు. ఆయన వెళ్ళిపోయింది. మళ్ళా వెనక్కి నుంచి వెళ్ళి ఆయన కాగితం పంపాడా లేదా, కాగితం అక్కడే పెట్టాడా, లేకపోతే మళ్ళా ఒకసారి వెళ్ళి కలుద్దామా, అది జరుగుతుందా జరగదా మన మైండ్. కానీ శతాధిపతి నువ్వు వెళ్ళు అనగానే నమ్మకతో, నిర్ణయంతో he went back, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఆ తర్వాత ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా. ఆ గడియలోనే అట్ ద సేమ్ టైం ఆ దాసుడు స్వస్థత పొందాడు. నాకు తెలిసి శతాధిపతి ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇక్కడ దారిలో కూడా లేడు, అక్కడే ఉన్నాడు. ఆ గడియలోనే ఎంత ఇమ్మీడియట్ యాక్షన్. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యేసు వారు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆయన నమ్మాడు. ఆయన ఎంతగా నమ్మాడో అంత ఇమ్మీడియట్ గా కార్యం జరిగింది. హల్లెలూయా. ఎంతగా నమ్మాడో నిజమే. అంటే ఇంకా ఆయన నమ్మకంలో 100% వచ్చేసింది. ఇంకా దెర్ ఇస్ నో 99.99 పట్టాల్సి 100% ఉంది. అందుకనే సక్సెస్ఫుల్ 100% జరిగింది. అదే లోకసవార్తికుడు రాస్తా ఉంటాడు, చదవద్దు కానీ
ఒక సహోదరి ఆయన పాదాలకి అత్తరు పూసిన తర్వాత ముద్దు పెట్టుకుంటున్న తర్వాత ఏడ్చి ఏడ్చి తుడిచింది చూడండి. ఆమెతో ఏమన్నాడు ఆయన? ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. వాట్ ఏ రిలేటివ్ వర్డ్ ఇట్ ఈస్. నువ్వు ఎంతగా ప్రేమిస్తావో అంతగా పాప క్షమాపణ పొందుకుంటావు. నువ్వు ఎంతగా నమ్ముతావో అంతగా నీ జరగవలసిన కార్యం జరుగుతుంది. హల్లెలూయా. శతాధిపతి యొక్క లక్షణాలు, అమోఘమైన లక్షణాలు అక్కడ మనం వింటూ ఉన్నాం. అప్పుడు 11వ వచనంలో మళ్ళా ఒకసారి వెనక్కి చదువుదాం. యేసుక్రీస్తు వారి మాట అంటున్నారు చూడండి. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడా, చూడండి, అబ్రహాంతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోక రాజ్యమందు కూర్చుందును గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. చూస్తారండి, యేసుక్రీస్తు వారు ప్రతి మాట కూడా సమాజానికి ఆత్మ రక్షణ కొరకు చాలా విలువైన మాటలు పలుకుతా ఉన్నాడు. విలువైన మాటలు, కొలవలేని మాటలు, లెక్క చెప్పలేని మాటలు. అని ఏమంటున్నాడు? అనేక మంది పరలోక రాజ్యం కొరకు ఒక జాతి, ఒక తెగ, ఒక వర్గము, ఒక దేశము, ఒక ప్రాంతము కాదు, తూర్పు నుంచి పడమటి నుంచి గ్యాదర్ అవుతారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దగ్గర ఉంటారు అని చెప్పాడు. ఎవరి సంఘటన చెప్పిన తర్వాత ఈ మాట చెప్తున్నాడు? ఎవరి సంఘటన? ఇప్పటి వరకు నేర్చుకున్నాం, శతాధిపతి సంఘటన నేర్చుకున్నాం. అంటే శతాధిపతి ప్రదర్శించిన విశ్వాసము, వినయము, విధేయత, తగ్గింపు, ఇలాంటి లక్షణాలు మనం దేవునికి ప్రదర్శిస్తే, యేసును ప్రభువు అని పిలిస్తే, యు ఆర్ వర్తీ టు రీచ్ హెవెన్. హల్లెలూయా. నువ్వు పరలోకాన్ని చేరటానికి అధికారం వస్తుంది నీకు. శతాధిపతి లాగా మారు. నువ్వు అన్యుడువా, నువ్వు భారతీయుడువా, నువ్వు చైనా వాడువా, బర్మా వాడువా, పాకిస్తాన్ వాడువా, ఇమ్మెటీరియల్. శతాధిపతి లాంటి ఆ యొక్క విశ్వాసాన్ని, శతాధిపతి లాగా తగ్గింపు, శతాధిపతి లాగా వినయము, విధేయత ప్రదర్శిస్తే ఎక్కడ తన ప్లేస్ రిజర్వ్ అయింది? అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ప్రాంతంలో రిజర్వ్ అయిపోయింది. హల్లెలూయా. తూర్పు పడమర అన్నారు. ప్రభువా, ఉత్తర దక్షిణాలు లేవా అని నేను ప్రశ్న వేసుకున్నాను. మీరు వేసుకుంటారో లేదో మాకు తెలీదు. నేను వేసుకున్నా. ఉత్తర దక్షిణాలు లేవా? ఉన్నాయి. లూకాసు వార్తలో చూపిస్తున్నాడు. అది కూడా 13:28 వచనం చదువుకున్నాం. 13:28 లూకాసు వార్త 13:28 అక్కడ స్వార్థకుడు రాశాడు. ఇక్కడ మత్తయి వార్తలు మాత్రం తూర్పు పడమర రాశారు, కానీ లూకాసు వార్తికుడు ఉత్తర దక్షిణాలు కూడా రాసేశాడు. చదవండి 13:28. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను, సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండటయు, మీరు వెలుపలికి త్రోయబడటయు మీరు చూసినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి రాజ్యమందు కూర్చుందురు. చూసినారండి, ఇక్కడ ఓన్లీ ఈస్ట్ వెస్ట్ ఉన్న ప్రభావ, నార్త్ సౌత్ లేవా అనుకున్నాను నేను. పక్కా ఉంటాయి. దేవుడు ఒక ప్రాంతాన్ని తూర్పు పడమనే గ్యాదర్ చేయడు, నార్త్ సౌత్ ని కూడా గ్యాదర్ చేస్తాడు. అంటే సర్వ మానవాళ్ళని, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అధికారం ఇచ్చాడు. ఎలాంటి అధికారము? ఎలాంటి వ్యక్తులకు? శతాధిపతి లాంటి వ్యక్తులకు. శతాధిపతి లాంటి వినయ విధేయతలు, తగ్గింపులు, విశ్వాసము ఎంత ప్రకటన చేశాడో. నిజంగా శతాధిపతిని చూసి యేసయ్య అన్నాడు, ఇలాంటి విశ్వాసిని ఇశ్రాయేలు ప్రజల్లో నేను చూడలేదు అనేశాడు. హల్లెలూయా. అదే శతాధిపతి లాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే, ఇప్పుడు యేసయ్య సరాసరి నీతో అదే మాట అంటాడు. అలాంటి విశ్వాసం మనం ప్రదర్శించాలి. అలాంటి నమ్మకాన్ని మనం కనపరచాలి. యేసయ్య మీద 100 అనుమానాలు పెట్టుకుంటాం. ఇది నెరవేరిన తర్వాత, నేను ఇదివరకు కూడా చెప్పాను మీకు, కొంతమంది వస్తారు, ప్రభా నన్ను 10th క్లాస్ పాస్ చేయించవా, నేను నీ చర్చ అసలు ఎడవను, కలుసుకుంటాను అంటాడు. దేవుడు కనికరంతో 10th పాస్ చేపిస్తాడు. చదవకపోయినా చదవండి అమ్మా, చదవకుండా దేవుడిని అడగద్దు. సో
10th అయిపోయిన తర్వాత మళ్ళీ అయిపోయిన పరీక్షలు, మళ్ళీ పరీక్షలు వచ్చేంత వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చేదాకా ఎదురు చూసి ఇంటర్మీడియట్ ప్రభా ఇంటర్మీడియట్ పాస్ కావడం చాలా కష్టంగా ఉంది, ఇంటర్మీడియట్ ఒకటి పాస్ చేయించవా. అబ్బాయి నీ చర్చలో అసలు నేను ఎడవకుండా రోజు 24 గంటలు చర్చలో ఉంటాను, ప్రామిసులు చేస్తా ఉంటాం కదా, టెంపరీ ప్రామిసులు. కానీ అలాంటివి దేవుడికి ఇష్టం లేదు. నువ్వెప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా చచ్చేంత వరకు కూడా యేసుని ప్రభువు అని పిలవాలి, యేసుని హైట్ చేయాలి, మన స్థితిని తగ్గించుకోవాలి, నమ్మాలి, విశ్వాసం కనపరచాలి, అది కొనసాగించాలి. అలాంటి వారు తూర్పులో ఉన్న, పడమలో ఉన్న, ఉత్తరంలో ఉన్న, దక్షిణంలో ఉన్న అందరినీ కూడా ఆయన గ్యాదర్ చేసి ఆ యొక్క పరలోక భాగ్యాన్ని ఇస్తాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 7 విషయాలు అయిపోయినాయి. అయితే ఈ మాటలో ఈ శతాధిపతి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల స్థలంలో కూర్చున్నాడు. కానీ అక్కడ మాట రాయబడ్డది, ఈ రాజ్య సంబంధులు వెలుపులకు త్రోసివేయబడదురు. ఎస్, ఈ రాజ్య సంబంధులు. దాని ఫుట్ నోట్లో ఏమనుందండి? రాజ్యకుమారులు అంటే ఈ భూ సంబంధమైన కుమారులు వెలుపులకు తోసివేయబడతారు. సహోదరి సోదరుడా, డోంట్ ఫర్గెట్ ఇట్. శతాధిపతి లాగా విశ్వాసాన్ని కనపరిచావా, యూ విల్ బి సీటెడ్ బిఫోర్ అబ్రహాం ముందు కూర్చోబెడతాడు. శతాధిపతి లాగా కాకుండా ఈ రాజ్య సంబంధమైన విశ్వాసం కనపరిచావా, నిన్ను వెలుపలకు తోసివేస్తాడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండునని రాయబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుకి అనుకూలంగా లేకపోతే, యేసుని 100% నమ్మకపోతే వెలుపలికి పోయే స్థితి వస్తుందేమో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎస్, ఈరోజు ఇంకా 7 విషయాలు ఎవరినెవరిని బయటికి తోలేస్తాడో 7 విషయాలు చెప్తాను. అతి భయంకరం 7 విషయాలు. నేను ప్రతి పాయింట్ ని బాగా చదివి తెస్తాను. 7 విషయాలు తెచ్చేదాకా మనం నిద్రపోను. నేను రావాలి 7 విషయాలు బైబిల్ నుంచి బయటికి రావాలని అంత కాంక్ష నాకు, 7 విషయాల్లో ఉండాలని మాక్సిమం ట్రై చేస్తాను. అఫ్ కోర్స్ నేనేం వీరుని కాదు. ఒక్కోసారి 5 విషయాలు 6 విషయాలు దొరికితే అక్కడే ముగిసుకోవాలి. ఎందుకంటే నాకేదో 7 విషయాలు అదే అట్లా లేదు. బట్ 90% నేను బాగా ట్రై చేస్తాను. సో 7 విషయాలు చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. ఎవరిని డ్రివెన్ చేస్తాడు, ఎవరిని థ్రోన్ అవుట్ చేస్తాడు, ఎవరిని బయటికి విసిరేస్తాడు, 7 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. సో మొదటిది ఆదికాండం 3వ అధ్యాయము 23-24 వచనాల్లో చదవండి. 23-24 వచనాలు. ఆదికాండం 3:23-24 వచనాలు. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఆమేన్. మొదటి మాట, ఆదాము అవ్వల్ని ఎక్కడి నుంచి ఉంచాడు, ఎక్కడికి పంపించేశాడు. ఆదాము అవ్వల్ని ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోట నుంచి ఏం చేశాడు ఆయన? బయటికి పంపించేశాడు. ఏ మట్టి నుంచి తీయబడ్డాడో ఆ మట్టిలోనికి పంపించేశాడు. నంబర్ 1. ఎందుకు పంపించేశాడు? ఆజ్ఞాతిక్రమం చేశాడు. తినొద్దన్న పండుని తిన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెయ్యొద్దు అన్న పనిని చేస్తే వాళ్ళ కొరకు సిద్ధపరిచిన ఆ తోటలోంచి వాళ్ళని ఏం చేశాడు? బయటికి పంపించేశాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్పండి. మొదటి మాటలో దేవుడి ఆజ్ఞను అతిక్రమించడం వద్దు, అతిక్రమిస్తే బయటికి పంపించేస్తాడు. 7 విషయాలు బాగా పడతాయి మీకు. 7 విషయాలు మీ మీద కోతలు పడతాయి. ఆజ్ఞాతిక్రమం చేసిన ఆదాము అవ్వల్ని ఆయన బయటికి పంపించేశాడు. నంబర్ 1. నంబర్ 2, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నాం. హెబ్రీ 12:17 వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదాలు పొందగోరి కన్నీరు విడ్చుచు కన్నీరు విడిచను గాని దాని కొసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు. ఆమేన్. చూస్తారండి, ఏశావు ఆశీర్వాదాలు పొందగోరి కన్నీరు విడిచుచు తిప్పలబడ్డాడట. ఎప్పుడు మొదట ఏం చేశాడు? తన తమ్ముడికి అమ్మేసుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని. అదే తమ్ముడు యాకోబుకి అమ్మేశాడు. నువ్వు ఒక చుక్కుడుకాయ కూర ఇస్తే
నా దీవెనలన్నీ తీసుకుపోను అని అన్నాడు. అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్న తర్వాత కన్నీటితో మొరపెట్టుకున్నాడు. కానీ అది ఇంకా దొరకలేదు. అవును సోదరి సోదరుడా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ వారసత్వాన్ని, ఆధిక్యతను నువ్వు కాపాడుకోకుండా తిరస్కరిస్తే, అది నీ జారిపోతే, దాని కొరకు నువ్వెంత కన్నీరు విడిచినా అది తిరిగి పొందనేరలేదట, పొందలేదు. ఏశావు హీ లాస్ట్ హిజ్ ప్రివిలేజ్, తన స్థితిని పోగొట్టుకున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాలు స్వీకరించాలి. ఇది నాకు వద్దులే, ఆ పక్కడికి పంపించే, నాకు మాత్రం ఫుడ్ కావాలి. అమ్మే ఇక్కడ నేను ఒక ఫుడ్డే అని ఏసావు రాశాడు, కానీ మనకి చాలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. ఫుడ్డే కాదండి, ధనం సంపాదించాలి, మోసం చేయాలి, హత్య చేయాలి, కుట్ర చేయాలి, ఇవన్నీ కలిపెట్టుకుని దేవుడిచ్చే ఆశీర్వాదం నాకు వద్దు, ఇవి కావాలని కోరుకుంటే, తర్వాత దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు నువ్వు ఎంత కన్నీరు విడిచినా అవి దొరకలేవు. వెళ్ళిపోయాడంట. మళ్ళీ ఒకసారి చదవండి అన్న ఏసావు గురించి. పాప మైక్ లో చదవనా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వము హక్కును అమ్మువేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉంటునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. చూస్తున్నారండి, ఒక పూట కూడి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. తర్వాత ఎంత కష్టపడ్డాడో, ఎంత కష్టపడ్డా అవకాశం దొరకలేదు, అది పొందలేదు. అవును ప్రియ సోదరి సోదరుడా, ఏశావు లాంటి వాళ్ళు లేరా? ఏశావు లాంటి స్థితిలో మనం ఉన్నాము. కానీ యేసుక్రీస్తు కృపను బట్టి కొనికి క్షమించబడుతున్నాం. యేసుక్రీస్తు కృప ఉంది. అప్పుడు ఏశావుకి యేసుక్రీస్తు రాలేదు, కృప అంతగా విస్తరించలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు కృప ఉంది. అయినా స్టిల్ దేవుడు మనకిస్తున్నాడు సమయం. ఏశావు లాంటి భ్రష్టత్వానికి మనం గురి కాకూడదు. అక్కడ వ్యభిచారులు అని రాయబడింది. వ్యభిచారులు అంటే శారీరక వ్యభిచారత్వం కాదు, కానీ ప్రతిదీ దేవునికి వ్యతిరేకంగా చేసేది ప్రతిదీ కూడా వ్యభిచారంతో పోల్చబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, జ్యేష్ఠత్వము అమ్ముకున్న ఆ యొక్క వ్యక్తి తిరిగి దాన్ని పొందలేక హీ లూజ్ హిజ్ స్టేటస్, తన పరిస్థితిని ఆయన కోల్పోయాడు. తర్వాత రిఫరెన్స్ మత్తయి సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. అదే ఇప్పుడు మనం చదువుకున్న పాఠంలో అది 8-12 వచనంలో చూడండి. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏర్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను. ఈ రాజ్య సంబంధులు, ఈ లోక సంబంధులు అంటే ఆయన ఈ లోక సంబంధులు కోట్ చేసినాడంటే దానికి ముందు ఆ యొక్క శతాధిపతి యొక్క విశ్వాసాన్ని అప్లిఫ్ట్ చేశాడు దేవుడు. ఆయన విశ్వాసాన్ని హెచ్చించాడు, విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. సో ఆ విశ్వాసాన్ని స్ట్రెస్ చేస్తూ ఈ లోక సంబంధులు అవిశ్వాసులు, శతాధిపతి లాగా విశ్వాసం కనపరిచిన వారు ఆయన యాకోబుతో ఇశ్రాయేలు యాకోబులతో ఆయన పరలోక స్థలంలో ఉంచుతాడు. అవిశ్వాసంలో ఉంటే వెలుపలికి త్రోసివేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అవిశ్వాసుల జాబితాలో మనం ఉండకూడదు, విశ్వాసుల జాబితాలో ఉండాలి. అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్, మన ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా, మన ప్రాణం పోతున్న సమయంలో అయినా కూడా యేసు మీద విశ్వాసంలోనే ఉండాలి. కానీ యేసు విశ్వాసం మీద జారిపోవద్దు. అది మనం నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. 4వ విషయం మత్తయి సువార్త 22వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. 12-13 వచనాలు. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకున్న ఒకని చూచి, స్నేహితుడా పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండను. చూసాడు, పెండ్లి వస్త్రం లేని వాడిని, పెండ్లి విందుకు వచ్చాడు, పెండ్లి వస్త్రం లేని వాడు వచ్చాడు. స్నేహితుడా పెండ్లి వస్త్రం లేకుండా ఎందుకు వచ్చావు నువ్వు? అతడు మౌని అయి ఉన్నాడట. అంటే పెండ్లి వస్త్రాన్ని సంపాదించలేదు. ఈ లోకంలో విశ్వాసులు
ఓకే, విశ్వాసం గురించి నేర్చుకున్నాం ఇంత క్రితం. విశ్వాసంగా ఉన్నావు. విశ్వాసంతో పాటు విశ్వాసంను పెట్టుబడిగా పెట్టి ఒక వస్త్రాన్ని కొనుక్కోవాలి. నువ్వు పెండ్లి వస్త్రం కొనుక్కోవాలి. పెండ్లి వస్త్రం లేకుండా పెండ్లి విందుకు వస్తే విందు యజమాని ఏమంటున్నాడు, స్నేహితుడా ఆ గార్మెంట్ పెండ్లి గార్మెంట్ లేకుండా ఎందుకు వచ్చావు నువ్వు, బయటికి వెళ్ళి అంటాడు. దాని కిందనే ఉంది, బయటికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు విశ్వాసంతో ఉండు. విశ్వాసంతో పాటు ఒక వస్త్రాన్ని సంపాదించాలి. ఆ వస్త్రమే మనం కప్పుకోవాలి. పెండ్లి వస్త్రం అది. బోడి ఒళ్ళుతో వెళితే మీ వస్త్రం ఏది అని అంటున్నాడు. బోడి ఒళ్ళుతో వెళ్ళినట్టే అక్కడ. బోడి శరీరంతో వస్త్రం కావాలి. అయితే నీ విశ్వాసంతో నీ జీవన యాత్రలో పెండ్లి వస్త్రాన్ని సంపాదించుకునేవాడిగా ఉండాలి. పెండ్లి వస్త్రం లేకపోతే ఆయన బయటికి పంపించేవాడిగా ఉన్నాడని 4వ మాట మనం నేర్చుకుంటున్నాం. 5వ మాట మత్తయి సువార్తలో నుండి 25:18 వచనం చదువుకుందాం. 18 వచనం తర్వాత 30 వచనం చదవండి. అయితే ఒక తలాంతు తీసుకున్న వాడు, చూడండి, ఒక తలాంతు తీసుకున్నవాడు వెళ్లి భూమి త్రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టెను. ఆమేన్. సో ఒక తలాంతు మనందరికీ తెలిసిన సంఘటనలే, కానీ అందులోంచి ఒక ప్రత్యేకమైన సారాంశాన్ని మనం ఈ రోజు తీసుకోబోతున్నాం. ఒక తలాంతు వాడు ఏం చేశాడు, దాన్ని తీసుకెళ్లి భూమిలో కప్పెట్టాడు. భూమిలో కప్పెట్టినప్పుడు దేవుడు ఆయన్ని యాక్సెప్ట్ చేశాడా? 30వ వచనంలో చెప్తున్నాడు, మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి. అంటే ఇక్కడ ఒక తలాంతు తీసుకున్నవాడు సోమరిగా ఉన్నాడు, విశ్వాసంలో ఉన్నాడు, పెళ్లి వస్త్రం కొనుక్కోవాలి. ఒక తలాంతు తీసుకున్నవాడు బిజినెస్ చేయాలి. బిజినెస్ అంటే మరికొన్ని ఆత్మలు సంపాదించాలి. ఆ ఒక తలాంతుని నాకెందుకు వచ్చింది అనేసి దాన్ని ఏం చేశాడు, భూమిలో కప్పెట్టాడు. ఆ తర్వాత సంఘటన మీరు చదవండి. యేసుక్రీస్తునే తిడతాడు, నువ్వు విత్తన చోట కోయేవాడు, చల్లని చోట పంట కూర్చుకునేవాడు, ఇంత కఠినాత్ముడే నాకు తెలిసి భూమిలో దాచిపెట్టాను, ఇదిగో తీసుకో అన్నాడు. యేసుక్రీస్తునే తిడుతున్నాడు. అప్పుడు యేసు ఏమంటున్నాడు, ఆ బుద్ధిహీనుడు తిడుతున్నాడు ఏమని? 30వ వచనం, మరియు పనికిమాలిన ఆ దాసుని తీసుకెళ్లి బయటపడేయండి. సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని నువ్వు దేవుని కొరకు వాడు, దాన్ని కప్పెట్టొద్దు. దేవుడు నీకు మాట్లాడే టాలెంట్ ఇచ్చాడా, దాన్ని వినియోగించు. నీకు మాట్లాడటము, నీకు ప్రార్థన చేయటము, పాటలు పాడటం ఇచ్చాడా, 5 తలాంతులు వాడు దేవుని కొరకు. నాకు ఒకటే ప్రార్థన ఇచ్చాడు, నేను దీంతో ఏం చేయలేను, భూమిలో కప్పెడతావా? పనికి మాలిన దాసుడు అని తిడతాడు. తీసేయండి, ఆయన బయటపడేయండి అన్నాడు. ఆ తలాంతుని తీసేసి ఉన్నవాడికి 10 తలాంతులకి ఇంకోటి ఇమ్మంటున్నాడు, 11 యాడ్ చేయమంటున్నాడు. అంటే సోమరిగా, విశ్వాస యాత్రలో సోమరిగా ఉండకూడదు. నీవు సోమరిగా ఉంటే ఏ రోజైనా గెంటేస్తాడు నేను. అర్థమవుతుందండి? విశ్వాస యాత్రలో యాక్టివ్ గా మనం పనిచేయాలి. దేవుడిచ్చిన ఒక తలాంతైనా దేవుని కొరకు వాడు. పాటలు పాడే ఇచ్చాడు జాన్ కి, పాటల్లో వాడాలి. పాటలతో పాటు ఒకటి యాడ్ అయింది, వాక్యం కూడా చెప్తాడు. పాటలు వాక్యము దేవుని కొరకు వాడు. అది కాకుండా వాయిద్యాలను కొడతాను, పాటలు వాక్యము వాయిద్యము దేవుని కొరకు వాడు. కానీ భూమిలో కప్పెడితే పనికిమాల దాసుడు అంటాడు, పెద్ద తిట్టది, నువ్వు బయటికి పోవని అంటాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, సోమరిలుగా ఉన్నవాడు దేవునికి ఇష్టం లేదు. ఒక్కొక్క పాయింట్ లో ఒక్కొక్క బయటికి పంపించేసిన వ్యక్తులు ఒక్కొక్క చెడ్డ లక్షణాలు ఉన్నాయి. ఆ చెడ్డ లక్షణాలు నేను టెస్ట్ చేసి మీకు చెప్తున్నాను. నేను అన్ని కలిగి ఉండాలి. మనం ఈ లోకంలో చాలా అమాయకులు లెక్క ఉండాలి. మనం అమాయకులు లెక్క ఉండాలి. ఆత్మీయ కార్యాల్లో అమాయకంగా ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. అలా ఉంటేనే మనం రాజ్యవారసులుగా చేసుకుంటాడు, లేకపోతే బయటికి తోసివేస్తాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 6వ విషయానికి వస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు చదువుకుందాం. యోహాను 15:4-7 వచనాలు.
చూడండి, చదవండి. నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును మీ నిలిచియుండును. యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఆ. ఎలాగో ఫలింపదో ఎలాగ ఫలింపదో అలాగే నాయందు అలాగనే నా యందు. నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. అవును సహోదరి సహోదరుడా, మనం యేసునందు నిలిచి ఉండాలి. కొంతమంది యేసులో అంటే వాక్యం చెప్పడంలో, ప్రార్థన చేయటంలో, లేదా స్వస్థతలు చేయటంలో ఇటువంటి అనుభవాలు వచ్చిన తర్వాత మాకు ఏ సమస్య లేదు, వీ గాట్ ఇండిపెండెంట్ పవర్, వితౌట్ జీసస్ వీ కెన్ డూ ఎనీథింగ్. యేసునందు నిలిచి ఉండి మనం పని చేయాలి. యేసునందు అంటే యేసు ద్వారా నేర్చుకున్నా యేసుని మర్చిపోతాం కదండి. అలా కాదు, యేసే అంటున్నాడు, నా యందు నిలిచుండి మీరు తీగల్లాగా ఉంటే మీరు ఫలిస్తారు. ఒకవేళ మీరు నిలిచి ఉండకపోతే దాని కింద రాస్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. వాడు బాగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఏమీ చేయలేరు. సహోదరి సహోదరు, డోంట్ ఫర్గెట్ ఇట్. యేసుని మర్చిపోతే ఇంకా అసలు మనకి ఏముండదు. అదే మీకు ఒకసారి ఇది కూడా చెప్పాను నేను. ఒక బైబిల్ పండితుడు, బాగా బైబిల్ వచ్చిన వాడు, చివరికి ఏం చేశాడంటే, నా చేతిలో బైబిల్ లేకపోయినా నేను వాక్యం చెప్పేస్తానని వెళ్ళాడు. అయితే బైబిల్ బేస్ అది లేకుండా నువ్వు ఎట్లా వెళ్తావు? ఆ బైబిల్ లేకుండా అంత నోటు మీద వచ్చేస్తుందని హెచ్చించుకుంటున్నాడు. మనకి యేసు అంటున్నాడు, ఆయన యందు నిలిచి ఉండాలి. మనం నిలిచి ఉంటేనే ఫలిస్తాం. ఆయన లేకుండా ఫలాలు వస్తాయి అని అనుకుంటే కారు ద్రాక్షాలు వస్తాయి, అసలు ఉండవు. దాని కింద అసలు రాస్తున్నాడు, తీగలు తెంచివేయబడి బయటికి విసిరివేయబడితే అది ఎండిపోయిన తర్వాత కాల్చివేయబడతాయి. చూడండి, నిలిచి ఉండకపోతే ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతుడు, అవి కాలిపోవును. అది కాలిపోవును. చూసినారా సోదరి సోదరుడా, యేసులో ఉండకపోతే ఆయన తోసివేస్తాడు. నువ్వు ఫలించు సరికదా, నీ తీగే కట్ అయిపోతుంది, తర్వాత అగ్ని చేత కాల్చబడతావు. ఫినిష్. ఈ ప్రతి దాంట్లో కూడా నువ్వు ఉంటావా పరలోకంలో, లేదంటే బయట నరకమే. ఈ 7 విషయాల్లో కూడా నీ నీ యొక్క స్టేటస్, నీ స్థితి 7 విషయాల్లో నువ్వు పరలోకానికి వచ్చే స్థితి, లేదంటే నరక స్థితి. బయట పారవేయబడతావు, నువ్వు కాల్చివేయబడతావని ఆయన చెప్తున్నాడు. అంటే మనము క్రీస్తుని అంటుకట్టుబడి ఉండాలి, క్రీస్తుతో ఉండాలి, క్రీస్తులో ఉండాలి, క్రీస్తుని ధరించుకోవాలి, క్రీస్తు సర్వస్వంగా ఉండాలి. లేకపోతే ఫలించలేవు. నువ్వు నాకు అన్నీ తెలుసులే నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే కింద పడిపోతావు. కనుక క్రీస్తుతో మనము కొనసాగాలని 6వ మాట చెప్తున్నాను. 7వ విషయం మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనంలో మరొక మాట రాయబడ్డా చూద్దాం. మత్తయి 3:12 వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. గింజలను కొట్టులో వేస్తున్నాడు, పొట్టుని కాల్చివేస్తున్నాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ప్రియ సోదరి సోదరుడా, మనందరం గోధుమ గింజలు పొట్టు కలిసి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ యేసయ్య చేట కళ్ళాన్ని జల్లిస్తున్నాడు. గింజలు ఎక్కడ పడతాయి? దగ్గర పడతాయి. పొట్టు దూరంగా పడుతుంది. గింజలు ఏం చేశాడు? పొట్టులో పెట్టాడు. పొట్టును ఏం చేశాడు? కాల్చివేశాడు. అంటే పొట్టులాగా ఉంటే మనం ఎగిరిపోతాం, కాల్చివేయబడతాం. నువ్వు గింజలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గింజలాగా ఉంటే కొట్టులో చేర్చబడతాం, అంటే పరలోకంలో చేర్చబడతాం. పొట్టులాగా ఉంటే ఆ బయట కాల్చివేస్తాడు పొట్టుని, అంటే అగ్నిలో తోసివేస్తాడు. అవును సోదరి సోదరుడా, ఆయన నిన్ను చూసినప్పుడు నువ్వు ఏమాత్రము తక్కువ కాకూడదు. నిన్ను చూస్తాడు త్రాసులో పెట్టి, నీ బరువు ఏమాత్రం తక్కువ కాకూడదు. తక్కువైతే తేలిపోతుంది, అవతలకి వెళ్ళిపోతావు, పొట్టులాగా కాల్చివేయబడతావు. ప్రియ సహోదరి సహోదరుడు, 7 విషయాలు నేను మీకు చెప్పాను. ఒకసారి చిన్ని అంటే
7 విషయాల్లో ఉన్న ఆ యొక్క మాటను మీకు జ్ఞాపకం చేసి క్లోజ్ చేస్తాను నేను. మొదటి మాట, ఆజ్ఞాతిక్రమం. ఆదాము వాళ్ళని బయటికి పంపించేశాడు. రెండో విషయం, ఈ లోక సంబంధమైన అడియాసలతో తన జ్యేష్ఠత్వాన్ని మిస్ చేసుకున్నాడు ఏశావు. అతడు మళ్ళా తిరిగి దాన్ని పొందలేకపోయాడు. అలానే ఈ రాజ్య సంబంధులు, అవిశ్వాసంతో ఉన్న రాజ్య సంబంధులు వెలుపలికి తోసివేయబడతారు. అక్కడ ఏడుపు ఉంటుంది. అంటే మనం విశ్వాసులు జాబితాలో ఉండాలి, కానీ అవిశ్వాసుల జాబితాలో ఉండకూడదు. ఉంటే బయట తోసివేయబడతారు. నాలుగవది, ఆత్మల సంపాదన కొరకు మనం ప్రయాసపడాలి. వస్త్రం ధరించుకోవాలి, పెండ్లి వస్త్రం. పెండ్లి వస్త్రం లేకపోతే మనల్ని బయటికి త్రోసివేస్తారు. ఐదవది, సోమరిలాగా ఉండకూడదు. తలాంతుల్ని మల్టిప్లై చేయాలి. దేవుడిచ్చిన నీకు తలాంతుల్ని దేవుని కొరకు వాడబడాలి. అనేక ఆత్మల్ని సంపాదించాలి. ఆరవది, ద్రాక్షవల్లి తీగల్లో లేకపోతే దాన్ని కాల్చివేసి బయటపడేస్తారు. కనుక మనం యేసుని అతుక్కుని కొనసాగాలి. ఏడవది, పొట్టు వలె ఉండకుండా గింజ వలె మనము ఆయన దగ్గర నిలబడి ఉండాలి. ఒక చిన్ని సంఘటన చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను నేను. ఒక చిన్ని సంఘటన, ఒక తండ్రి కుమారుడు మాట, తండ్రి మాట కుమారుడు ఎలా విన్నాడో, ఏం జరిగిందో ఒక చిన్ని సంఘటన చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. ఒక చిన్ని సంఘటన, అమెరికాలో 1989 సంవత్సరంలో ఒక పెద్ద ఎర్త్క్వేక్ వచ్చిందట. ఎర్త్క్వేక్, భూకంపం. 4 నిమిషాలు ఎర్త్క్వేక్ వచ్చింది. 40,000 మంది చచ్చిపోయారు. అంత భయంకరమైన ఎర్త్క్వేక్. ఆ ఎర్త్క్వేక్ లో ఒక స్కూల్ బిల్డింగ్ కూడా కొలాప్స్ అయిపోయింది. సో ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిపోతే చాలా మంది పిల్లలు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఒక ఫాదర్ పరిగెత్తుకుని వచ్చి, ఒక తండ్రి తన కొడుకు వరకు వెతుకుతా ఉన్నాడు. అన్ని శిథిలాలు కుప్ప చల్లా చెదరపడి ఉన్నాయి. అయితే అగ్నిమాపక దళము, పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కూడా నిలబడే ఉండిపోయారు. కానీ ఆ ఫాదరు తన కొడుకు వరకు ఆ శిథిలాలన్నీ తొలగిస్తా ఉన్నాడట. పెద్ద బిల్డింగ్. ఎర్త్క్వేక్ వచ్చి 12 గంటలు అతడు కష్టపడి శిథిలాలు తొలగిస్తూనే ఉన్నాడు. అంటే వాళ్ళ కొడుకు ఏ ప్రాంతంలో, ఏ క్లాస్ రూమ్ లో ఉంటాడో ఎస్టిమేట్ చేసుకున్నాడు, క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. ఇక్కడ నా కొడుకు ఉంటాడు అనుకున్నాడు. ఆయన తొలగిస్తూ 12 గంటలైంది, 24 గంటలైంది, 36 గంటలైంది, ఎక్కడా కనపడతలేదు. అయినా కూడా ఆ తండ్రి పట్టు విడవక ఇంకా 38 గంటలు పనిచేశాడు. చేయగానే ఒక చన్నని స్వరం వచ్చిందంట. ఏమని? నాన్న నువ్వేనా అన్నాడంట. అప్పుడు ఎలా ఉంటుంది ఆ తండ్రికి? అప్పుడు దాకా మస్తు అలసిపోయాడు వాళ్ళ నాన్న. ఇక ఓపిక లేదు, వీడి కింద పడేటట్టున్నాడు. కానీ వాళ్ళ కొడుకు నాన్న నువ్వేనా అనగానే వాడు మళ్ళా స్పీడ్ గా ఉన్న రాళ్లన్నీ తొలగించి తన కుమారుడితో మాట్లాడుతున్నాడు. నాన్న నువ్వు వస్తావని నాకు తెలుసు, అందుకనే నాతో పాటు ఇంకొక 14 మంది పిల్లల్ని ఇక్కడే పెట్టాను నేను. 14 మంది బతుకున్నారు, నాతో పాటు 15 అన్నారంట. చూసినారండి, తండ్రి చెప్పిన మాట కొడుకు జవదాటలేదు. యేసుక్రీస్తు చెప్పిన మాట ఈరోజు మనం జవదాటకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు మన మేలు కోరి చెప్తున్నాడు. బిల్డింగు కొలాప్స్ ఎర్త్క్వేక్ కాదండి, నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తున్నాను యేసు చెప్తున్నాడు. ఆయన మాటలో మనం నిలబడాలి. నిలబడితేనే రక్షించబడతాం. నాతో పాటు మీతో పాటు మరి 15 మందిని రక్షించగలుగుతాం. అలాగ నువ్వు సిద్ధపడి ఉంటే ఈరోజు మనం యేసునందు నిలిచి ఉన్నాం. యేసు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. ప్రార్థన చేద్దాం. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి